లక్షల నుంచి కోట్ల మంది భక్తులు తయారయ్యారన్నమాట. భక్తులు తయారైన తర్వాత ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యాపారస్తులు ఈయన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్రోచ్ అయిపోయి వాళ్ళకున్న భూములు, వాళ్ళకున్న అవి ఇవి ఈయనకి కొన్ని ఎకరాల స్థలాలను శాంక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో శాంక్షన్ చేస్తే ఓకే, అది కూడా. అలాగే కొంతమంది నాయకులు ఈయన పలుకుబడిని క్యాష్ చేసుకుందాం, నేను ఈయన్ని అప్రోచ్ అయ్యాను అనుకో, రేపొద్దున నా గురించి ఈయన మంచిగా చెప్పాడనుకో, సో నాకు రాజకీయంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయనేసి రాజకీయ నాయకులు కూడా ఈయన అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళ నల్లధనం ఏదైతే ఉందో ఈయన దగ్గర మనం భూమిలో ఇంకొకటి ఈయన దగ్గర ఇచ్చేసామనుకో, అది వైట్గా మారిపోతుంది. సో మనకు రిస్క్ కూడా ఉండదని వాళ్ళు అక్రమంగా సంపాదించింది ఈయన దగ్గర పెట్టడం స్టార్ట్ చేశారు. రేపొద్దున ఏమన్నా అది ఇది అయిందనుకో, ఈ పలానా ఆశ్రమం పలానా దీనిది అని కిందకి వస్తుంది, అది లీగల్ అయిపోతుంది. సో అలా బ్లాక్ మనీని ఈయన దగ్గర పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే మళ్ళీ ఏమి వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ దింపడం స్టార్ట్ చేశారు. ఇలాగ మళ్ళీ రాజకీయ నాయకులు ఈయనకున్న పేరు ప్రతిష్టల్ని వాడుకొని నేను రాజకీయంగా ఎదగాలని నాయకులు కూడా రావడం మొదలుపెట్టారు. ఇలా రాజకీయ నాయకులతో కూడా టైఅప్ అయిపోయింది ఈ స్వామికి. దాని తర్వాత కొంతమంది ఆడవాళ్ళు ఈయన దగ్గర డబ్బు, పేరు, పలుకుబడి అన్నీ ఉన్నాయి, నేను ఈయన దగ్గర సన్యాసిగా వెళ్ళి ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉంటే మనకు కూడా ఏదో ఒకటి లభిస్తుంది అని ఆ సేవా కార్యక్రమాలు కాస్త సేవలు అంటే ఏంటి, కాళ్ళు ఒత్తడం, అది పూజ చేయడం, వాళ్ళకి పలహారాలు అందించడం, ఆ సేవా కార్యక్రమాలు కాస్త ఆఫీస్ నుంచి వంటగది నుంచి బెడ్రూమ్ దాకా వచ్చాయి. బెడ్రూమ్లో సేవలు చేయడం స్టార్ట్ చేశారు స్త్రీలు. ఎందుకు, వాళ్ళకి ఎవరో ఒక స్త్రీ బెడ్రూమ్లో కాళ్ళు ఒత్తడం, అక్కడ నుంచి ఇంకా ఇలాగా తెలియకుండా ఆయన్ని మళ్ళీ మోహంలోకి డిస్టర్బ్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బు, సో ఈయన దగ్గర డబ్బు చాలా ఉన్నాయి కదా, ఏదో విధంగా మాయ చేసి మభ్య చేసి ఆయన్ని డబ్బు దండుకుందామని కొంతమంది స్త్రీలు ఆయన పాద సేవలు చేయటం, ఇంకా సేవలు ఇంకొంచెం పర్సనల్ అన్నీ చేసి ఆయన్ని మోహంలోకి దింపి ఆయన్ని డిస్టర్బ్ చేసి ఆయన దగ్గర రాబట్టుకున్నారు. సో ఇలాగా వ్యాపారస్తులు వాళ్ళ నల్లధనాన్ని దాచుకోవడానికి ఇదొక సేఫ్ ప్లేస్ అనుకున్నారు. అలాగే రాజకీయ నాయకులు ఈయన పలుకుబడిని వాడుకొని